గ్రామస్తులు ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చనే సంఘటనను పులివెందుల నియోజకవర్గం వేముల మండలం కేకే కొట్టాల కన్నంచిల్ల కొట్టాల గ్రామకులు నిర్వహించారు. కేకే కొట్టాల సమీపంలో కదిరిఘాట్లో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం గతంలో ఎంతో వైభవంగా పూజలు పునస్కారాలతో ముందుకు సాగింది. ముఖ్యంగా ఈ ఆలయ అభివృద్ధికి గ్రామస్తులు ఎనలేని కృషి చేశారు. ఇక్కడ విద్యుత్ రావడానికి, ఇక్కడ ఆలయం అభివృద్ధి చెందడానికి వారి కృషి ఎంతో మరవలేదు. అయితే ఈ ఘాట్ మీదుగా ఉన్నటువంటి రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. ఎందుకంటే నామాల గుడి మరొక కొత్త రోడ్డు వేయడం వల్ల ఈ ఘాట్లో రాకపోకలు నిలిచిపోవడంతో ఆలయ పూజా కార్యక్రమాలు సంవత్సరాలుగా నిలిచిపోయాయి. ఈ విషయాన్ని స్థానికంగా పులివెందులలో ఉన్నటువంటి హిందూ సంఘ నాయకులు, ఇతరులు, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, విలేకరులు కలిసికట్టుగా గ్రామస్తులతో చర్చించి ఈ ఆలయాన్ని పునర్వైభవ దిశగా తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా గ్రామస్తులు 2025 శ్రావణ మాసంలో ఇక్కడ ప్రతి శనివారము పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వీరికి తోడుగా విలేకరులు, కొంతమంది సామాజికవేత్తలు, అలాగే స్వచ్ఛంద సంస్థల వాళ్ళు వారి కృషికి అండగా నిలిచారు. దీంతో ఇప్పుడు ఈ ఆలయంలో దేదీప్యమానంగా ఈ శ్రావణ మాసంలో పూజలు పునస్కారాలతో కలకలలాడుతుంది. గ్రామస్తులు ఎంతో ఐక్యంగా ఇక్కడ చేపట్టిన కార్యక్రమాలు ఆలయ పునర్నిర్మాణానికి మద్దతుగా నిలిచాయి. గ్రామస్తుల కృషిని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. మొత్తానికి కేకే 4వ శనివారం రోజు గ్రామస్తులు ఐకమత్యంగా అన్నప్రసాద కార్యక్రమాలు ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అటు అనంతపురం జిల్లాలోని తలుపుల మండలం నుంచి అనేక గ్రామాల నుంచి, ఇటు కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం నుంచి ఎంతోమంది భక్తులు తరలివచ్చి స్వామివారి సేవలో పాల్గొన్నారు. గ్రామస్తులు మళ్ళీ ఈ ఆలయ వైభవానికి జీవన అందరూ మెచ్చుకుంటారు. ముఖ్యంగా ఈ ఆలయ అభివృద్ధి విలేకరులు, స్వచ్ఛంద సేవలు, హిందూ సంఘాల చేసిన కృషి ఫలించింది. ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు.